గౌరీ రాస్తారన్నావు కదా నువ్వు. నేను నీకు ఒకటి చెప్తాను చూడు. ఇప్పుడు ఏంటి అనుకున్నావు, లైగర్ ఉందా? ఉంది. లైగర్ ఎంత డిజాస్టర్ అది, పెద్ద డిజాస్టరే కదా. జనగణమన ఎవరితో తీయాలి? మహేష్ బాబుతో తీయాలి. మహేష్ బాబు ఎందుకు తీయలేదు? అరే ఇక్కడ నువ్వు మామూలు చెప్పరా, మహేష్ బాబు ఎందుకు తీయలేదు చెప్పు. కథ సరిగ్గా నచ్చపోయి ఉండదు. ఓకేనా, మరి తర్వాత ఎవరితో తీస్తానన్నాడు జనగణమన? దేవరకొండ. మరి అది ఎందుకు అవ్వలేదు? బడ్జెట్ ప్రాబ్లమ్స్. లైగర్ పెద్ద డిజాస్టర్ అయిపోయింది కదా. జనగణ మనకి 150 కోట్లు బడ్జెట్ అడిగారు. అంత బడ్జెట్ ఎక్కడిది? దేవరకొండ మూవీ సైన్ చేయని అనేసాడు రా. బడ్జెట్ ప్రాబ్లమ్స్. అరే నిజం. ఆల్రెడీ అరే లైగర్ రిలీజ్ కన్నా ముందే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు, గుర్తుందా? రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు 2024 అని అనౌన్స్, 2023 2024 అనౌన్స్ కాకపోతే చేశారు. పూరికి ఇంకా లేదు సినిమా అనేసి ఇంకా అలా చేశారు రా. బడ్జెట్ ప్రాబ్లం వల్ల షెడ్యూల్ క్యాన్సిల్ అయిపోయింది. మేము మరి చూద్దాం. కానీ ఇప్పుడు మనం పూరి నువ్వు నచ్చని విషయాలు చెప్పు, నేను నచ్చిన విషయాలు చెప్పాను కదా. నాకు పూరిలో నచ్చదు ఒకే ఒక్క విషయం నచ్చలేదురా, అది ఎప్పటికీ నాకు నచ్చదు. మహేష్ బాబుని హిట్ ఇస్తేనే ఛాన్స్ ఇస్తాడు, ఫ్లాప్ ఇస్తే నా మొహం చూడ్డు, అది చాలా తప్పదు. ఎందుకంటే నేను మా హీరో అని చెప్పి నేను గొప్ప చెప్పుకోవట్లేదు. బిజినెస్ మ్యాన్ ముందు నీ సినిమాలు ఫ్లాప్ అయ్యా లేదా? పోక్రీ ముందు నీ సినిమాలు ఫ్లాప్ అయ్యా లేదా? మరి పిలిచి ఇవ్వలేదా? నువ్వు కథ చెప్పకుండా 74 రోజుల్లో బిజినెస్ మ్యాన్ పూర్తి చేశాడు. ఇప్పటికే మహేష్ బాబు కెరియర్లో షార్టెస్ట్ సినిమా అంటే బిజినెస్ మ్యాన్, 74 days. మిగతా 1 year, గుంటూరు గారం 2 years పట్టింది. అది అఫ్కోర్స్ వేరే కారణాలు ఉండొచ్చు, అవన్నీ నేను మాట్లాడను. కానీ 74 days నీకు హీరో కోఆపరేట్ చేసి నీకు స్టోరీ వినకుండా, నీకు నీ సీన్లో వేలు పెట్టకుండా, ఈ సీన్ ఏంటి, ఆ సీన్ ఏంటి, ఈ డైలాగులు ఏంటి, బూత్ డైలాగులు నిజం చెప్పాలంటే మహేష్ బాబు కెరీర్లో పెద్ద అన్ని బూతులు మాట్లాడేది బిజినెస్ మ్యాన్లోనే. అయినా ఎందుకు మాట్లాడాడు? నీ మీద నమ్మకం. నువ్వు మంచి స్టోరీ పల్లి పట్టుకెళ్ళు, నీకు ఛాన్స్ ఇవ్వకపోతే అప్పుడు అడుగు. గౌరీ, నువ్వు నీకు ఇష్టం లేని విషయం చెప్పావు కదా పూరిలో. నాకు ఇప్పుడు ఇష్టమైన విషయం ఏంటో నేను చెప్పురా. సో అది నాకు టు ద హార్డ్ కోర్ పూరి జగన్నాథ్ ఫ్యాన్ నేను ఒకప్పుడు. అవును. కానీ ఎప్పుడైతే లైగర్ చూసానో ఇంకా వేస్ట్, ఇంకా ఈయన ఫ్యాన్ కింద ఉండి వేస్ట్ అనిపించింది. అరే అంటే ఒక సినిమా చూసి జడ్జ్ చేసేస్తావు? ఉండరా ఒక నిమిషం చెప్తాను. ఒక సినిమా చూసి జడ్జ్ చేయడం కాదురా, అంతకుముందు సినిమాలు కూడా అవన్నీ చూసి ఇంకా ఒపీనియన్కి వచ్చాను. నాకు ఎందుకు ఇష్టం అంటే మహేష్ బాబుతో పోక్రీ చేశాడు కాబట్టి, బిజినెస్ మ్యాన్ చేశాడు కాబట్టి ఇష్టం. నువ్వు చెప్పినట్టు మహేష్ బాబుని తిట్టినందుకు నాకు కూడా ఇష్టం లేదు. ఆ రోజుతో అతని ఫ్యానిజం కూడా వదిలేశాను. సో ఇది ఫ్రెండ్స్ ఇంక వాళ్ళకి. సో గుడ్ బై, మళ్ళీ కలుద్దాం.